హలో నమస్తే. హెరిటేజ్ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో తత్తరపాటు కనపడుతోంది. ఆందోళన కనపడుతోంది. ఏం చేయాలో అర్థం కాని పాలుబోని పరిస్థితి కనపడుతోంది. హెరిటేజ్‌కి, ఇందాపూర్ డైరీకి సంబంధాలు ఉన్నాయి. ఇందాపూర్ డైరీ ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తుంది. ఇందాపూర్ డైరీ మార్కెట్‌లో ఆవు నెయ్యి అమ్ముతున్న ధర కంటే టీటీడీకి సప్లై చేస్తున్న ధర మరింత ఎక్కువగా ఉంది. మార్కెట్‌లో అమ్ముతున్న నెయ్యి సరైనదా? టీటీడీకి ఇస్తున్న నెయ్యి సరైనదా? 2 సరైనవైనప్పుడు 2, 2 రకాల రేట్లు ఎందుకున్నాయి? చాలా పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేయాల్సి వచ్చినప్పుడు ధర తక్కువగా కదా ఉండాలి. మార్కెట్‌లో కంటే ధర ఎక్కువగా ఉంది. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది. ఎందుకు ఆ స్థాయిలో అంత ఎక్కువ పెట్టి ఎక్వైర్ చేస్తున్నారంటే, దాంతో పాటు హెరిటేజ్‌కి, ఇందాపూర్‌కి మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించి హెరిటేజ్ మొఖం చాటేస్తుంది. ఆ విషయాన్ని చెప్పట్లేదిక్కడ. అంతేకాదు కోర్టుకెళ్ళి మా గురించి ఎవరు వార్తలు రాయొద్దు, మా గురించి ఎవరు మాట్లాడొద్దు అంటూ కోర్టుల నుంచి నోటీసులు తీసుకొచ్చి సోషల్ మీడియాని భయపెట్టే ప్రయత్నం, కంట్రోల్ చేసే ప్రయత్నం హెరిటేజ్ చేస్తోంది. సో, ఇదంతా చూస్తుంటే ప్రభుత్వంలోని తత్తరపాటు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఈ అంశానికి సంబంధించి, ఇందాపూర్ డైరీ అంశానికి సంబంధించి శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు గడిచిన వారం 10 రోజులుగా ఆందోళన చేస్తూ వస్తున్నారు. ఆ అంశం పైన చర్చించాల్సిందేనని. ఈ అంశంపైన చర్చించాలంటూ వాయిదా తీర్మానాలు ఇస్తే కంటిన్యూస్‌గా మండలి చైర్మన్ వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తూ వస్తున్నారు. వాయిదా తీర్మానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఉన్న, ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ ఇచ్చిన, ఆయన నేతృత్వంలో ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తీసుకొని సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి మేము తెలుగుదేశం పార్టీలో చేరుతామని తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్న కొంతమంది ఎమ్మెల్సీలతో వాయిదా తీర్మానాన్ని ప్రభుత్వం వైపు నుంచి ఇప్పించి, వైసీపీ నుంచి 2 వాయిదా తీర్మానాలు ఇచ్చారు. దేన్ని తీసుకోవాలో చెప్పండి అంటూ ఎదురుదాడి చేయడం కూడా చూసాం. ఇది కూడా ఒక చీప్ టాక్టిక్స్‌లో భాగంగా, చీప్ పాలిటిక్స్‌లో భాగంగానే ప్రజలంతా చూస్తున్నారు. ప్రజలకు అర్థం కాలేదని ప్రభుత్వం అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకోటి ఉండదు. సో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది, వాయిదా తీర్మానాలు ఇస్తోంది. వారం రోజులుగా సభని జరగనీయకుండా ఈ అంశంపైన చర్చించాలంటూ పట్టుబడుతోంది. అయినా ప్రభుత్వం ఆ అంశంపైన చర్చించేందుకు ముందుకు రావట్లేదు. ఈ అంశంపైన చర్చించాల్సిందేనంటూ వెంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకొని సభలోకి వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు చెప్పులేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకున్నారు అంటూ అసలు విషయాన్ని వదిలేసి ఆ విషయంపైన రాద్ధాంతం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఆ సందర్భంగా కూడా ప్రభుత్వం పరువు పోయింది. గతంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు చెప్పులేసుకొని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తాకటం, వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రముఖులకు ఇవ్వడం, అనేక వీడియోసు ప్రభుత్వ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్‌లోనే ఉండడం గమనించాం. సో, ఇప్పుడు ఈ రోజు కూడా ప్రభుత్వం ఈ అంశంపైన చర్చించేందుకు శాసనమండలిలో వైసీపీ శాసనమండలికి అటెండ్ అవుతోంది. వైసీపీ బలం ఉంది శాసనమండలిలో. అక్కడ చర్చిద్దామంటూ వారం రోజులుగా ఆందోళన చేస్తోంది. కంటిన్యూస్‌గా వాయిదా తీర్మానాలు ఇస్తోంది. అక్కడ మాత్రం చర్చించేందుకు ముందుకు రావట్లేదు. కానీ రేపు అసెంబ్లీలో హెరిటేజ్ పైన చర్చిస్తామంటూ ప్రభుత్వం చెప్తోంది. ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం రేపు అసెంబ్లీలో హెరిటేజ్ అంశం పైన చర్చ జరగబోతోంది. అసెంబ్లీలో మొత్తం ముగ్గురే ఉన్నారు. 3 పార్టీలు ఉన్నాయి. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ. కూటమి పార్టీలు, అధికార పార్టీలు. సో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ లేదు. నిజంగా చర్చించాలనుకుంటే వైసీపీ ఉంది, మిగతా లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన ప్రాతినిధ్యం కూడా ఉంది కదా మండలిలో. మండలిలో చర్చిస్తే మిగతా వాళ్ళకి సంబంధించిన ఒపీనియన్స్ ఏంటి, మిగతా వాళ్ళకి సంబంధించిన అభ్యంతరాలు ఏంటి, ప్రభుత్వం దానికి ఆన్సర్ చెప్పడానికి, అడ్రస్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కదా. అక్కడ కాకుండా మీరు శాసనసభలో చర్చిస్తామని మాట్లాడుతున్నారంటే, శాసనసభలో చర్చించే ప్రయత్నం చేస్తున్నారంటే ఏమని అర్థం? ఇక్కడ మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరు కాబట్టి మేము చెప్పాలనుకున్నది శాసనసభ సాక్షిగా చెప్పేసి చేతులు దులిపేసుకుందామనా? మండలిలో చర్చించడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటి? శాసనసభలో చర్చించాలనే ఆలోచన ఏంటి? ఇక్కడ తప్పించుకోవచ్చు, ఆ ప్రశ్నించే వాళ్ళు లేరు, అక్కడైతే ప్రశ్నిస్తారనా? ఇదే అంశంపైన వారం రోజులుగా వాళ్ళు అక్కడ అడుగుతుంటేనేమో చర్చించడానికి ముందుకు రాకుండా, ఇదే అంశంపైన అసలు అడిగిన వాళ్ళే లేరు కదా. శాసనసభలో ఈ అంశంపైన చర్చించాలని ఈవెన్ శాసనసభ బయట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో లేకపోతే ఇంకా ప్రతిపక్షాలు ఎవరు డిమాండ్ చేయాల. అసెంబ్లీలో దీనిపై చర్చించండి అని అసెంబ్లీకి రాని వాళ్ళు కూడా ఎవరు డిమాండ్ చేయాల. కానీ మీరు అసెంబ్లీలోనే చర్చిస్తామంటే దాని అర్థం ఏంటి? తత్తరపాటు కనపడుతోంది. ఆన్సర్ చెప్పలేనితనం కనపడుతోంది. ఈ క్షణానికి కూడా హెరిటేజ్ వివరణ ఇవ్వాలా ఇంకా? సంబంధాలు ఉన్నాయా లేదా అని. ఈ క్షణానికి కూడా ప్రభుత్వం ఈ అంశంలో నెయ్యి టెండర్లకు సంబంధించి ధర ఎందుకు ఎక్కువగా ఉంది అనే అంశంలో క్లారిటీ ప్రభుత్వం వైపు నుంచి, దేవాదాయ శాఖ వైపు నుంచి, టీటీడీ వైపు నుంచి కూడా రావట్లా. ఈ అంశం పైన హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం, హెరిటేజ్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం మంత్రులు అఫీషియల్గా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడడం కూడా చూసాం. హెరిటేజ్ ఒక ప్రైవేట్ సంస్థ. ఆ సంస్థకు సంబంధించి వేరే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తున్న వేరే సంస్థతో ఉన్న సంబంధాల గురించి వార్తలు వస్తే, వివాదం అవుతాయి, ఆరోపణలు వస్తే దానికి ఆన్సర్ ఎవరు చేయాలి? ఇందాపూర్ డైరీ చేయాలి, హెరిటేజ్ చేయాలి. వాళ్ళిద్దరు కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసి అదొక అద్భుతం అని చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అది అద్భుతం అయితే ఎందుకు ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళకు ఫైన్ వేసింది? గతంలో అనేక రాష్ట్రాల్లో ఎందుకు దాన్ని నిషేధించారు? సంబంధాలు ఉన్నాయా లేదని చెప్పకుండా హైడ్ ఎందుకు చేస్తున్నారు? శాసన మండలిలో చర్చించడానికి ఎందుకు వెనక్కిపోతున్నారు?
ఈ అంశంపైన మాట్లాడాల్సి వస్తే ప్రతిదానికి సవాలు చేసి టైం డేట్ మీరే చెప్పండి అంటూ సవాలు విసిరే నారా లోకేష్ ఈ అంశంలో కందులు దుర్గేష్నో ఇంకెవరినో ముందు పెట్టి మాట్లాడిస్తూ పక్కన నిలబడి మౌనంగా నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? తత్తరపాటు కనిపిస్తుంది ప్రభుత్వంలో. తత్తరపాటు ఎందుకు అంటే తప్పు చేశామనా, తప్పు జరిగిందనా, దొరికిపోయామనా, కారణం ఏంటో తెలియదు. కానీ ఆందోళన మాత్రం కనపడుతోంది. ఆ ఆందోళనని, ఆ తత్తరపాటుని, ఆ వాయిదా వేస్తూ వస్తున్న విధానాన్ని, ఆ ఎదురుదాడిని, ఆన్సర్ చెప్పలేకపోవడాన్ని తెలుగు ప్రజలంతా గమనిస్తున్నారనే విషయాన్ని అటు ప్రభుత్వం, హెరిటేజ్ కూడా గమనించాల్సిన అవసరం ఉంది.